ఏంటి లలి నువ్వు చెప్పేది? నేనేం కల్పించి చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. మీరు చెమటలు ఎందుకు పనికిరాని దద్దమ్మలంట. మీ వల్ల ఏది కాదంట. సూర్య మన గురించి ఎప్పుడు అలా మాట్లాడదే. అంటే నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను అంటున్నా నా మాట నమ్మరా? మీ వల్ల కాకపోతే మేం కష్టపడైనా పనులు చేసి ఇక్కడ ఉండాలంట. మా నాన్న మమ్మల్ని విడిచిపెట్టి ఉండలేడు. అలాంటి మనిషి మమ్మల్ని ఇంట్లో నుంచి పొమ్మన్నాడంటే దానికి కారణం ఆ సూర్యకాంతం. మేం కష్టాలు పడటమే దానికి కావాలి. ఇది వరకు తన విషయంలో మేం చేసిన వాటిని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేస్తుంది. మీ గురించి మా గురించి లేనిపోనివన్నీ చెప్పి మా నాన్నకి ఎక్కించేస్తుంది. సూర్యకాంతం అలా ఎక్కించబట్టే గుళ్ళో ఎదురుపడ్డా మా నాన్న మాతో మాట్లాడలేదు. ఆ సూర్యకాంతం లేకపోతే మా నాన్న తమ్ముడు పుట్టినరోజని అందర్నీ ఇంటికి రమ్మనేవాడు. మా తండ్రి కూతుర్ల మధ్య గొడవలు పెట్టేసి మా బాగు కోసమే ఇవన్నీ చేస్తున్నట్టుగా మా నాన్న దగ్గర కలరింగ్ ఇచ్చి మమ్మల్ని కష్టాలు పెట్టాలని ఇదంతా చేస్తుంది. నువ్వు చెప్తున్నా నాకెందుకు నమ్మబుద్ధి కావడం లేదు. మీరు నేను చెప్పింది ఎప్పుడు నమ్మారు గనక. ఎంతసేపు నా చెల్లెలు అని గుడ్డిగా దాన్ని నమ్మబట్టే అది అనుకున్నదంతా చేస్తుంది. మిమ్మల్ని వెదవలంటే మీరు ఊరుకుంటారేమో, కానీ మేం ఓర్చుకోలేము. పదండి, చైతుగడి ముందే దాని సంగతి ఏంటో తేల్చేద్దాం. అది కాదే, ఇవాళ చైతుగాడి పుట్టినరోజు కదా. సంతోషంగా ఉండాల్సిన ఈ టైంలో ఎందుకు గొడవ? సరే, రేపు మాట్లాడదాం. అదేం కుదరదు, ఎప్పటిదప్పుడే తేలిపోవాల్సిందే. పదండి. సూర్య, సూర్య, సూర్యకాంతం బయటికి రావే. పిలుస్తుంటే వినపడట్లేదా? ఏ సూర్య, బయటికి రా. ఆ డాక్టర్ చెన్నారావు ప్రతి నెల వడ్డీకి ఇబ్బంది పెడతాడేంట్రా? అవునండి. ఏం జరిగిందమ్మా? మీ అందరిళ్లలో జరిగే బాగోతాలు మా ఇంట్లో కూడా జరుగుతాయి. ఏయ్ సూర్య! ఒరే ఆఫ్ నెక్కరు, అయ్యారు ఏంట్రా అక్కడ గొడవ? తెలీదండి. ఆ ఆడపడుచులు ముగ్గురు సూర్యకాంతంతో గొడవ పడతానికే పిలుస్తున్నట్టు అనిపిస్తుందండి. అవునా? ఉదయం నుంచి లొంతో నవ్వుతా హ్యాపీగా కలిసి మాట్లాడుకుంటుంటే చూసి తట్టుకోలేకపోయాను రా. కడుపు మండిపోయింది. ఇప్పుడు వీళ్ళు తిట్టుకోవడం కాదు, ఏకంగా కొట్టుకుంటుంటే నా కడుపు మాట చల్లారిపోద్ది. మీ సాడిజం. ఏ సూర్య, తమ్ముడు ఇంట్లో ఉన్నారా లేరా? ఏంటక్క, ఏమైంది? ముందు నీ పెళ్ళని బయటికి పిలవరా. ఏం జరిగిందో అప్పుడు చెప్తాం. వదినా, ఏంటి ఇలా వచ్చారు? నీ సంగతి ఏంటో తేల్చుకుందామనే వచ్చాం. ఏమైంది? నువ్వు వాడుతున్న నాటకం వల్లే మా బతుకులు ఇక్కడ తగలబడ్డాయి అనే విషయం తెలిసిపోయింది. అదడుగుదామనే వచ్చాం. గుళ్ళో మా నాన్నతో నువ్వే మాట్లాడవే? నాన్నతో మాట్లాడిందా? హా, నువ్వు మాట్లాడొద్దని చెప్పినా అందరు కళ్ళు గొప్పి ప్రదక్షిణాలు చేసొస్తానని వెళ్ళి ఆయనతో మాట్లాడేసి వచ్చిందిరా. ఊరుకో లల్లి, ఏదో మామయ్య గారు ఎదురుపడి ఉంటారు, చూసి కూడా పలకరించకపోతే బాగుండదని మాట్లాడుంటుంది. దానికి ఎందుకే ఎంత గొడవ? ఎందుకు మాట్లాడింది అని కాదు, ఆయనతో ఏం మాట్లాడిందో దాని గురించే ఇప్పుడు ఈ గొడవ. ఏం మాట్లాడిందక్క? అది ఏమైందమ్మా? ఆ అమ్మాయి తల్లి కాబోతోంది.
అక్క మనకంటే ముందే సూర్య నిజమేనా? అవును వదినా. ఎన్నో నెల? ఒరే ఆపనెక్కడ ఇక్కడ ఏదో పెద్ద గొడవ జరుగుద్ది, వీళ్ళు జుట్టు అట్టుకుని తెక్కొట్టేసుకుంటారు అనుకుంటే సీన్ ఏంట్రలా మారిపోయిందా? అన్ని మీరు అనుకున్నట్లు జరగండి. ఏంట్రా చైతు అలా చూస్తున్నావు? మీ అక్కలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తప్ప సుఖం ఎవరికి జరిగినా వాళ్ళకి నచ్చదు కదా అన్నయ్య. అందుకే వెళ్ళిపోయారు. సూర్య తిను. దేనికి వదినా? స్వీట్ తీయటి వార్త చెప్పావు కదా, అందుకే నీ నోరు తీపి చేద్దామని. తిను. నువ్వెప్పుడూ అంటుంటావు మీ అమ్మ చనిపోయింది అని. ఇప్పుడు మీ అమ్మే నీ పుట్టినరోజున సూర్య కడుపులో ఊపిరి పోసుకుందరా. అత్తయ్య గారు పుట్టబోతున్నారన్న విషయం మావయ్య గారికి ఫోన్ చేసి చెప్తామన్నయ్య. ఆ, ఒరే ఆఫ్రికర్ ఏంట్రా సీను? ఈ సీన్ ఏం నాకు నచ్చలేదు. చిచ్చే పదా. మీకు ఏం నచ్చిందిలేండి, పదండి. మీ ఇంట్లో ఒక శుభం జరగబోతోంది. తరువాత జరగబోయేది అశుభం. కలలో కూడా జరిగితే తట్టుకోలేని ఒక అశుభం జరగబోతోంది. ఏంటి బాబు గారు అలా ఉన్నారు? గుళ్ళో ఆ స్వామీజీ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను రా. బాబు గారు, ఆయన గొప్పవాడే అయి ఉండొచ్చు, కానీ ఆయన ప్రతి మాట జరగడానికి ఆయనేం దేవుడు కాదు కదా. లేదురా పులి, అలాంటి వాళ్ళ నోటి వెంట అసత్యాలు రావురా. కాసేపు అలాగే అనుకుందామండి, కానీ ఆయన చెప్పినట్టు ఏ శుభాలు జరగలేదు కదా. హలో మావయ్య గారు, సూర్య తల్లి కాబోతుందండి. రే పులి, కారాప్రా. ఏది మళ్ళీ ఒకసారి చెప్పబోయా. సూర్య తల్లి కాబోతుంది మావయ్య గారు. నువ్వు చెప్పేది నిజమా భాస్కర్? నిజం మావయ్య గారు. ఈ విషయం మాకు ఇప్పుడే తెలిసింది. సరే, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మావయ్య గారు. ఏమైంది బాబు గారు? రే పులి, సూర్య తల్లి కాబోతుందంట్రా. అరే, నేను తాతను కాబోతున్నారా. రే, నా కోరిక నెరవేరబోతుంది. శుభం సంగతి సరే, తరువాత జరగబోయేది అశుభం. కలలో కూడా జరిగితే తట్టుకోలేని ఒక అశుభం జరగబోతుంది. ఏమైంది బాబు గారు? గుళ్ళో స్వామీజీ చెప్పిన శుభం ఇదే అనుకుంటాన్రా.
హ్యాపీయే కదండి. శుభం జరిగిన తర్వాత అశుభం సూర్య విషయంలో చెప్పిన శుభం ఇదేరా. మరి స్వామీజీ చెప్పిన అశుభం ఎవరిదిరా? ఎవరికి ఏ ప్రమాదం జరగబోతుంది? ఆ శుభం ఎవరికిరా పులి? బాబుగారు, మీరలా మాట్లాడకండి. 10 మంది మంచి కోరే మీకు, మీ కుటుంబానికి ఎలాంటి అశుభం జరగదు. ముందు సూర్య మేడం దగ్గరికి వెళ్దాం. పదండి బాబుగారు, పదండి. ఇదిగో సూర్య, ఈ క్షణం నుండి నువ్వు ఏ పని చేయటానికి వీల్లేదు. నీకేం అవసరం వచ్చినా మమ్మల్ని పిలువు. నాకొక్క మిస్డ్ కాల్ ఇవ్వు, నువ్వు కాల్ కట్ చేసేలోపు నీ ముందుంటా. చూసావా మా అక్కలకి నువ్వంటే ఎంత ప్రేమ? ప్రేమ తన మీదేం కాదు, తన కడుపులో ఉన్న మన అమ్మ మీద. గతంలో నేను చెప్పిన మాట వినకపోవడం వల్ల ఏం జరిగిందో చూసావుగా. మమ్మల్ని బాధ పెట్టి నువ్వు బాధపడ్డావు. ఈసారైనా కుదురుగా ఉండు. ఎటో ఇప్పుడు నీకు పోలీస్ ఉద్యోగం లేదు కాబట్టి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. అవసరం అనుకుంటే లీవ్ ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకో. అవును రౌడీ బేబీ, మా అమ్మ పుట్టేంత వరకు నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇవాళ బర్త్డే మీది, సంతోషంగా ఉండాల్సింది మీరు. నేను చాలా సంతోషంగా ఉన్నాను రౌడీ బేబీ. ఏ బర్త్డేకి ఎవరు ఇవ్వలేని గిఫ్ట్ని ఈ బర్త్డేకి నువ్వు నాకు ఇచ్చావు. ఈ రోజు నుంచి నీ పని రెస్ట్ తీసుకోవడమే. నా పని సరే, మీ పనేంటి? అర్థమైంది. ఏ పని చేయకుండా ఎలా పోషిస్తాడు అనేగా నీ డౌట్. ఏదో ఒక పని చేస్తా, అవసరమైతే రాళ్లు కొట్టైనా సంపాదిస్తాను. నిన్ను, నీ కడుపులో ఉన్న మా అమ్మని పోషించుకుంటాను. సరేనా? ఎంతసేపు నా మీదే నీ కళ్ళు. తల్లిని కాబోతున్నానని నేను సంతోషంగానే ఉన్నాను. మీ అమ్మ నా కడుపులో ఉందని మీరంతా సంతోషంగా ఉన్నారు. కానీ ఇంతకాలం మనందరి సంతోషానికి కారణమైన మావయ్య గారు మాత్రం ఒంటరిగా ఉన్నారు. అది ఆయన చేసుకున్నది, ఎవరేం చేస్తారు? ఈ విషయం మావయ్య గారికి చెప్తావా? అమ్మా, ఆ విషయం గురించి నువ్వేం దిగులు పడకు. ఆల్రెడీ అన్నయ్య మావయ్య గారికి ఫోన్ చేసి చెప్పారమ్మా. కాసేపట్లో ఆయన ఎంట్రీ కూడా ఉంటుంది, చూడండి. అదిగో మావయ్య గారు వచ్చినట్టున్నారు. ఒరే ఆఫ్నెక్కరా అయ్యగారు, ఎవర్రదే? బర్త్డే బాబు చైతుబాబు ఉన్నాడు కదండి, వాళ్ళ నాన్నగారండి. 100 కోట్లకి ఆస్తుపరుడు. 100 కోట్ల? మరీ నోరు తెరుసు పెట్టకండి, ఈకలు దొరుకుతాయి. అయితే వాళ్ళు తీసుకున్న అప్పుకి మనం ఇంకో 0 యాడింగ్ చేయొచ్చు. ఏమండి, ఆల్రెడీ 10,000 తీసుకుంటేనే 0 చేర్చి 1,00,000 రూపాయలు చేశారు. ఇంకా అంటే రే, ముగ్గురికి కలిపి 30 లక్షలు. నమ్మరండి? ఓరే అదవా, వ్యాపారానికి నమ్మకాలతో పని లేదురా.
పత్రాలతో పని. అయినా 100 కోట్లున్నోడికి 30 లక్షలు లెక్కేంట్రా? ఇదిగా ఈ ఎడం చేత్తో ఇసిరి పడేస్తాడు. మావయ్య పద మనం కూడా మాట కలుపుదాం. కలపండి పులిహారా. అమ్మ సూర్య, నేను విన్నది నిజమేనా? అమ్మవు కాబోతున్నావంట కదా? ఎంత సంతోషకరమైన వార్త చెప్పావమ్మా. ఈ మావయ్య ఆశ నెరవేరుస్తున్నావన్నమాట. దీని అంతటికే కారణం మా కాలనీ అండి. మీ వాళ్ళు మా కాలనీలో అడిగెట్టిన ఎలా ఇసేసామండి. ఈ నేల మహత్యం అలాంటిదండి. ఇక్కడికి పెళ్లి కాని వాళ్ళు వచ్చారనుకోండి పెళ్ళిళ్ళు అయిపోతాయండి. పెళ్ళైన వాళ్ళు వచ్చారనుకోండి ఇదిగో ఇలా తల్లుళ్ళు అయిపోతారండి. మరి మీకు కూడా ఈ కాలనీలోనే పెళ్ళైంది కదండి. అమ్మగారు ఇంకా తల్లి అవ్వలేదేంటండి? పర్సనల్ విషయాలు పబ్లిక్ లో మాట్లాడక. అమ్మా సూర్య, ఈ పరిస్థితుల్లో ఎలాంటి సౌకర్యాలు లేని చోటు ఉండడం మంచిది కాదమ్మా. మావయ్య గారు ఏమంటున్నారో అర్థమైందే సూర్య. ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండకూడదంట. పదండి పదండి పదండి, అందరూ మావయ్య గారితో కలిసి మన ఇంటికి వెళ్ళిపోదాం. ప్రగతి, సామాన్లు చదివే. నేను పిలిచింది మిమ్మల్ని అందరినీ కాదు, నా కోడల్ని. రే చైతు, నువ్వు సూర్య నాతో బయలుదేరి వచ్చేయండి. నేను రాన్నాను. అయినా ఈ గోసి లాంటి గదుల్లో ఉంటానంటారేంటండి? ఏసీలున్నా పెద్ద ఇంటికి వెళ్ళిపోవచ్చు కదండి. రమ్మంటుంటే వెళ్ళంటారేంటండి? అక్కల్ని బావల్ని అందరినీ రమ్మంటేనే నేను ఆ ఇంటికి వచ్చేది. వాళ్ళెందుకు వస్తారా? నా ఇంట్లో ఉండాల్సింది కోడలు, కూతుళ్ళు కాదు. ఎప్పుడైతే వాళ్ళకి పెళ్లిళ్ళు చేశానో బంధాలు తెగిపోయినట్టేనా నాన్న? బంధాలు తెగిపోవమ్మా. తండ్రిగా నా బాధ్యత తీరిపోయింది. నా కొడుకు కోడలు నా ఇంట్లో ఉండాలి. మీరు మీ భర్తలున్న చోట మీ ఇంట్లో ఉండాలి. బాగుంది నాన్న, మీ ఇల్లు మా ఇల్లు వేరవ్వకుండానే వేరు చేసి మాట్లాడుతున్నావు. నువ్వు పిలవకుండా మీ ఇంటికి రావడానికి మేమేం పౌరుషం చచ్చిన వాళ్ళం కాదు. ఉంటే తింటాం, లేకపోతే పస్తులుంటాం. కానీ నీకిష్టం లేకుండా నీ గడపైతే తొక్కంలే నాన్న. మీరిక్కడుండి బాధలు పడాలని ఆయన అనుకోవడం లేదండి. ఇక్కడుండి బాగుపడాలని అనుకుంటున్నారు. మధ్యలో నువ్వు మాట్లాడొద్దు పులి. రే పులి, వీళ్ళ విషయాలు నీకెందుకురా? మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా. ఆ మాటకి కట్టుబడి ఉండండి. మావయ్య, వీళ్ళ గురించి నువ్వేం ఆలోచించక్కర్లేదమ్మా. నేను చెప్తున్నాను కదా, నువ్వు బయలుదేరు. నానా, నేను రానని చెప్పాను కదా. నేను రమ్మంటుంది నా కోడలను రా, నిన్ను కాదు. భర్త ఉన్న చోటే భార్య ఉండాలని ఇందాక మీరే చెప్పారు కదా. నేను ఎక్కడుంటే అది కూడా అక్కడే ఉండాలి. ఆయనకి కడుపును పుట్టిన వాళ్ళకంటే మధ్యలో వచ్చిన అదే ఎక్కువ కదరా. కూతుళ్ళకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయమా? మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి మావయ్య. ఆయనున్న చోటే నేను ఉంటాను. సరేమ్మా, నీ ఇష్టం. నువ్వు తల్లివి కాబోతున్నావు అని తెలియగానే నిన్ను చూడాలనిపించింది. వచ్చాను, చూశాను. ఇక వెళ్తాను. మావయ్య, ఆగండి మావయ్య. గుమ్మం వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తానంటున్నారు. ఏమండి, మావయ్య గారిని లోపలికి రమ్మని పిలవండి. ఇక్కడ వరకు నేను పిలిస్తే వచ్చాడా? రావాలనుకుంటే లోపలికి రమ్మను. నేనేమన్నా వద్దు కాదు అన్నానా? రాత్రికి మా తమ్ముడికి బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. మా సొంత ఖర్చులతో కేక్ కూడా కట్ చేయిస్తున్నాం. అన్నయ్యలో మనం చేసిన అప్పులో బ్యాలెన్స్ మొత్తం ఈ రోజుతో ఖాళీ అనుకుంటా. అంతేగా మరి. మావయ్య గారు ఎటు ఇక్కడ దాకా వచ్చారు. సాయంత్రం కేక్ కటింగ్ దాకా ఉండి వాడిని ఆశీర్వదించి వెళ్ళొచ్చు కదా. అవును మావయ్య గారు, మీరుంటే మా అందరికీ సంతోషంగా ఉంటుంది. అంటే నా కన్నబిడ్డలకు కష్టంగా ఉంటుందమ్మా.
ఏమండి మీ అబ్బాయి గురించి మీకు తెలీదా? మీరు ఇంట్లో నుంచి పంపించారనే కోపం తప్ప మీరు వద్దు అని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? అవును మావయ్య గారు, మా కోసం కాకపోయినా సూర్య కోసమైనా ఉండొచ్చు కదా. ఉండండి మావయ్య. అయినా మీ అబ్బాయి బర్త్డేకి మిమ్మల్ని ఒకరు పిలిచేదేంటండి? మీరు ఉంటున్నారు అంతే. అది కాదురా. ఏది కాదు మీరు ఉంటున్నారు అంతే. ఇంకా మీరేం మాట్లాడకండి.